మిస్టరీ ఆఫ్ మయన్మార్ రహస్యానికి కేర్ ఆఫ్ ఈ బంగారు రాయి. దీనిని స్త్రీలు అస్సలు తాకరు. దీని స్టోరీ తెలిస్తే అవక్కవ్వాల్సిందే. ప్రపంచంలో వింతలు విశేషాలు కొదవే లేదు. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట అద్భుతం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. చాలా దేశాల్లో స్థిరమైన పురాతనమైన నిగూఢ రహస్యాలను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో మయన్మార్ కూడా ఒకటి. దీని చరిత్ర వింటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 25 అడుగుల ఎత్తు మరియు 11 మీటర్ల పొడవు ఉన్న ఒక బంగారు రాయి. అలా ఎలాంటి సపోర్ట్ లేకుండా స్థిరంగా ఉండటం దీని గుర్తింపు. ఈ బంగారు రాయి ఒక వైపున వంగి ఉంటుంది, కానీ ఎలాంటి తుఫానులు, గాలిలు, దుమారాలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి దీని సొంతం. 11 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ రాయిని బంగారు వర్ణం పూశారు. అందువలనే దీనిని గోల్డెన్ రాక్ అంటారు. ఏళ్ల తడబడి ఉన్న ఇంచు కూడా కదలలేదు. ఎవరు దాన్ని కదిలించలేకపోయారు. ఈ రాయి బుద్ధుడి కేశాలపై ఉందని అక్కడి వారి గట్టి విశ్వాసం. 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి దీనిని ఒక వాలుపై నిలిపారని అక్కడి స్థానికులు వివరిస్తుంటారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవరు కదలలేని రాయి ఒక స్త్రీ మాత్రమే కదిలించగలదంట. ఆ కారణంగానే స్త్రీలు ఆ రాయిని తాకరాదు. అందువలనే వారిని దూరంగా నుంచి చూసేకి మాత్రమే అనుమతించారు. తమిళనాడులోను మరియు మన దేశంలోనూ ఇలాంటి ఒక ప్రత్యేకమైన రాయి ఉంది. ఇది తమిళనాడులోని మహాబలిపురంలో చాలా పురాతనమైన రాయిగా గుర్తింపు తెచ్చుకుంది.